అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీకు అందించబోతున్న ఆత్మీయ ఆహారం జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతాను. దానిలో ఉన్న గూఢార్థాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు సిద్ధపడి ఉన్నారు. వారి చేతులలో ఏముందండి? దివిటీలు ఉన్నాయి. దివిటీలు అంటే దీపము, అనగా క్యాండిల్స్. ఇది పట్టుకొని 10 మంది మరి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు అంటే పెళ్లి కుమారుని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మొదట ఈ యొక్క పెళ్లి కుమారుడు తాను వస్తూ ఉన్నాడన్నప్పుడు బుద్ధిగల స్త్రీలు తమ సిద్ధలలో ఉన్న నూనెను దీపంలో పోసుకొని వెళ్ళినారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దీపంలో నూనెను పోసుకొని వెళ్ళినారు. ఇంకో 5 మంది వాళ్ళు తమ దివిటీలలో అనగా దీపంలో నూనె పోసుకోకుండా వెళ్ళినారు. ఇక్కడ పోసుకున్న వారు ఉన్నారు, పోసుకోని వారు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, సిద్ధలలో నూనె అనగా దీపం. సంఘములో ఉన్న ప్రతి బిడ్డలో కూడా దీపం అనే నూనె ఉండాలి. దీపం అంటే నీవు ఆత్మపూర్ణులవై ఉండాలి. సిద్ధలలో నూనె అంటే నీవు ప్రార్థన పరురాలవై ఉండాలి. దీపంలాగా ఉన్న నీవు ఆ వెలుగు తగ్గిపోకుండా ఉండటానికి నూనె పోసుకొని ఉండాలి. చూడండి, దీపము నూనె ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకు వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నూనె తగ్గిపోతుందో అప్పుడు దీపము ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళల్లో ఆ ఆత్మను తిరిగి పొందకుండా వాళ్ళు ఆరిపోతున్న దీపం వలె అయిపోతూ ఉన్నారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడుతూ పరిపూర్ణులుగా ఉంటున్నారో వారు వెలిగించబడుతూ ఉంటారు. పెళ్లి కుమారుడు వచ్చే ముందు ఎవరైతే వెలుగుతూ ఉంటారో వారిని మాత్రమే ఆయన సన్నిధికి తీసుకొని వెళ్తాడు. ఎవరి దీపం అయితే ఆరిపోతుంటుందో వాళ్లను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. దీంట్లో గూఢ అర్థాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి మనం ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ఏంటనంటే మీరు దీపము వలె ఉండాలి. అపోజిట్ పౌలు వారి ముందు వెర్రివాడి వలె బుద్ధిమంతులుగా అందరినీ సిద్ధపాటు చేశాడు. తన వెంబడి శిష్యులుగా ఉంటున్న వారందరినీ, బుద్ధి లేని వారిని అందరినీ కూడా బుద్ధిమంతులుగా చేశాడు. కాబట్టి బుద్ధిమంతులైన వారు మళ్ళా బుద్ధిహీనులు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ బుద్ధిహీనత అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము వదిలేసిన అలవాట్లను తిరిగి వాటిని వెంబడిస్తే, వాటిని తిరిగి అలవాటు చేసుకుంటే బుద్ధిహీనులైపోతారు. కాబట్టి బుద్ధిమంతులుగా ఉన్నవారు బుద్ధిమంతులుగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ వెలిగించబడ్డ తర్వాత ఆరిపోతున్నారంటే వారు బుద్ధిహీనులైపోతున్నారు. అనగా వారు నూనె వెంబడి తీసుకొని పోలేదు. పొయ్యే ముందు ఆ దివిటీలలో నూనె ఉన్నదా లేదా అని పరీక్షించుకోకుండా వెళ్ళారు.
కాబట్టి పెళ్లి కుమారుడు ఆ రాత్రి జామున వచ్చేశాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పెళ్లి కుమారుడు రాగానే దివిటిలో నూనె ఉన్నవారు ఆ 5 వెలిగించుకొని ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొని లోనికి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ బుద్ధిహీనులు మరి వెలిగిస్తూ ఉంటారు, కానీ అవి వెలగవు. ఎందుకు? నూనె లేదు. చెడు పనులు చేసిన వారు నూనె తగ్గిపోతుంది, వారికి నూనె ఉండదు. యేసుప్రభు రాకడలో వారు ఎత్తబడరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. కనుక మీరు జాగ్రత్తగా ఈ ఆహారాన్ని భుజించి బలము తెచ్చుకొని ఆత్మబలాన్ని పొంది ప్రభు రాకడలో ఎత్తబడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.